ప్రార్థన కూడా పాపం అవుతుందా? క్లియర్గా చెప్తాను వినండి. యాకోబు రాసిన పత్రిక 1:5-8 ఎవరికైనా జ్ఞానం కొదుగుంటే వాడు దేవుణ్ణి అడగాలని, అయితే అడిగేవాడు ఏమాత్రం సందేహించకుండా విశ్వాసంతో అడగాలని, అలా విశ్వసించని వాడు, అవిశ్వాసంతో ఉన్నవాడు ద్విమనస్కుడు, అస్థిరుడు అనే మాటలు మనకు అక్కడ కనిపిస్తాయి. ఈ మాటలు నేను ధ్యానిస్తున్నప్పుడు మరొక వాక్యం నాకు జ్ఞాపకం వచ్చింది. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:6 దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తను వెతుకు వారికి ఫలము దయచేవాడనియు నమ్మవలను కదా. మనం దేవుని దగ్గరికి వస్తూ ఆయన దగ్గర ప్రార్థన చేస్తూ దేవుడు మనకి జవాబు ఇస్తారని నమ్మకపోతే ఆయన యొక్క సామర్థ్యాన్ని, ఆయన యొక్క శక్తినే మనం క్వశ్చన్ చేసినట్లు. రోమేలుకి రాసిన పత్రిక 14:23 విశ్వాసం మూలమున కానిదేదో అది పాపము అని ఉంటుంది. మనము దేవుని దగ్గర ప్రార్థన చేసి మనము దేవుని అడిగి అది జరుగుతుందా లేదా, పొందుకుంటామా లేదా అంటే నువ్వు అడిగేది దేవుడు చేయగలడో లేడో అనే కదా నీ డౌట్. గట్టిగా మాట్లాడితే మనం అడిగింది చేయాలి అనే రూల్ దేవునికి ఏమీ లేదు. కానీ ఆయన కృప వలన ఆయన మన ప్రతి ప్రార్థనకి కూడా జవాబునిస్తూనే వచ్చారు. అయితే దేవుని చిత్తానుసారంగా మనం ఏదడిగినా అది జరుగుతుంది అనే మాటలు మనం జ్ఞాపకం ఉంచుని మొదటిగా మనము ఆయన ఇష్టానుసారంగా నడుచుకుని ఆయన చిత్తానుసారంగా మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన అవసరతల్ని తీర్చే దేవుడే ఉన్నాడు. దేవుడు ఆయన కృపచేత మన ప్రార్థనలకి జవాబిచ్చే దేవుడే ఉన్నాడు. కాబట్టి యాకోబు రాసిన పత్రికలో ఉన్నట్టుగా ద్విమనస్సుడుగా, అస్థిరుడుగా, సముద్రపు అలల్లాగా వస్తూ పోతూ అంటే నమ్మకం ముంచి లేకుండా, స్థిరత్వం లేకుండా అస్థిరత్వంతో మనం అడిగితే మనం అడిగింది పొందుకోము అనే మాట కూడా అక్కడ చాలా స్పష్టంగా ఉంటుంది. కాబట్టి అవిశ్వాసం చేత పాపం చేయకుండా, అవిశ్వాసం చేత మన ప్రార్థనకి ప్రతిఫలం రాకుండా పోవడం కంటే కూడా విశ్వాసంతో దేవుని చిత్తానుసారంగా మనం అడిగినప్పుడు పొందుకుంటామని విశ్వాసము చేత దేవుని దగ్గర ప్రార్థన చేద్దాం. గాడ్ బ్లెస్ యు.